హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరే రుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే. చూడండి, ముందుగా 2 కేజీలంతా ఫిష్ తీసేసుకున్నా. ఇవి క్లీన్గా వేడి నీళ్ళలో వేసేసి ఆ పైన అంతా క్లీన్గా కడిగేసుకున్నా. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాట్ పెట్టేసుకుని నేనైతే ఏంసీ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. దీంట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్మెల్ ఉండదు అనమాట. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా ధనియాలు, మెంతులు, అలాగే జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోండి. ఇంకొక పక్క ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి. చూడండి, ఇలా దూరగా వేయించేసుకోవాలి. ఏంసీ కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా మంచిది. అల్యూమినియం పాత్రలో అస్సలు చేయకండి. చేపల పులుసు అయితే మాత్రం ఏంటి ఇది నెగిటివ్ వేసుకొని చేస్తుంది అనేసి అనుకుంటున్నారా? సమ్మర్ కదండి, కొంచెం ఫ్రీగా ఉండాలనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఏంసీ కుక్వేర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను స్క్రీన్ పై నంబర్స్ను కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోని 1 కప్ అంతా ఆనియన్స్ వేసుకోండి. కొంచెం కచ్చపచ్చగా వేసుకోండి. గ్రేవీ టైప్ ఉండాలి అనుకుంటే ఇలానే చేసుకోవాలి. 1 కప్ అంతా టమాటాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా నున్నగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాట్ని వేడి చేసుకున్న తర్వాత మామూలుగా ఫిష్ కర్రీకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం కదా, దీంట్లో చూడండి ఓన్లీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేస్తున్నా. ఆయిల్ ఎక్కువ తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అది వాడే పాత్రల్లో కూడా మనకి వస్తున్నాయంట. అది చాలామందికి తెలియక ఏది పడితే అది వాడేస్తున్నారు. నాన్ స్టిక్ ప్యాన్స్ అనేసి, లేకపోతే టెఫ్లాన్ కోటింగ్ ఉండేవి అల్యూమినియం పాత్రలో వాడితే చాలా డేంజర్ అంట. అలా ఎవరు వాడకండి. ఏంసీ ద బెస్ట్ అనమాట. తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, హెల్తీగా కూడా తినచ్చు. డైట్ చేసేవాళ్ళు బెస్ట్ అనమాట. వాటర్ లేకుండా కూడా వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్స్ వేసి కొంచెం దూరగా వేయిన తర్వాత టమాటా వేసి వేయించేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వండి. పైనకి ఆయిల్ తేలుతూ ఉండేటప్పుడు ఇందులో కొంచెం ఫిష్ మసాలా, గరం మసాలా, తగినంత కారం, కొంచెం కారం ఎక్కువే ఉన్నాయి ఫిష్ కర్రీకి, కొంచెం ఉప్పు వేసుకోండి. మసాలా కూడా ఉప్పు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే వాటర్ తక్కువ వేసుకోండి. ఇలా ఫిష్ కర్రీనో లేకపోతే ఏదైనా చేసుకునేటప్పుడు ఏంసీ కుక్వేర్లో ఎక్కువ వేసారంటే అది అబ్జర్వ్ చేసుకోదు, కాబట్టి చాలా టైం పడుతుంది మీకు ఉడకడానికి. అందుకే తక్కువ వాటర్ వేసుకొని చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని బాగా కలిపేసుకొని ఆ గుజ్జుని ఇందులో వేసుకొని ఉప్పు ఉందా లేదో చూసుకోండి. ఇలా బాగా ఎసురు తెల్లిన తర్వాత కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఈ ఫిష్ని వేసేసుకోండి. ముందు ఎప్పుడైనా నేను పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఇలా వేస్తుంటున్నాను. ఈరోజు అలాగే ప్లెయిన్గా వేసేస్తున్నా. చూడండి, ఫిష్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి. దీనికి సెక్విక్ లిడ్ పెట్టకండి. ముందే సెన్సిటివ్గా ఉంటుంది కదా ఫిష్. లిడ్ పెట్టారంటే అంతా మనకి పీస్ అయిపోతుంది, విడిపోతుంది అనమాట. ఇలా కొంచెం బాగా దగ్గర పడేంత కొత్తిమీర వేసేసుకొని ఇంకా కాసేపు దగ్గర పడేంత వరకు వదిలేసేయండి. చూడండి, బాగా మగ్గిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ కలిపామంటే పీస్ అయిపోతుంది. కొంచెం ఫిష్ కర్రీ చేసేటప్పుడు హెడల్పాటి బాండి లాగా పెట్టుకోండి, లేదా ఏంసీ అయితే మీరు 36 ఓకు పెట్టేసుకోండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎత్తానంటే పీసెస్ అన్నీ విడిపోతాయి, అందుకే పులుసు మాత్రమే చూపిస్తున్నా. చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఈ మసాలా నూరుకోవడం కానీ మనం చేసుకునే విధానం కానీ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.